సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష నవమి ఏప్రిల్ 5 రాత్రి 7:26 నుంచి ఏప్రిల్ 6 రాత్రి 7:23 వరకు. శుక్లపక్ష దశమి ఏప్రిల్ 6 రాత్రి 7:23 నుంచి ఏప్రిల్ 7 రాత్రి 8 వరకు. నక్షత్రం పుష్య ఏప్రిల్ 6 ఉదయం 5:32 నుంచి ఏప్రిల్ 7 ఉదయం 6:24 వరకు. కరణం బాలావ ఏప్రిల్ 5 రాత్రి 7:20 నుంచి ఏప్రిల్ 6 ఉదయం 7:20 వరకు. కౌలవ ఏప్రిల్ 6 ఉదయం 7:20 నుంచి ఏప్రిల్ 6 రాత్రి 7:23 వరకు. తైటీల ఏప్రిల్ 6 సాయంత్రం 7:23 నుంచి ఏప్రిల్ 7 ఉదయం 7:37 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 11:46 నుంచి మధ్యరాత్రి 1:25 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:33 నుంచి ఉదయం 5:21 వరకు. శుభకాలం రాహు సాయంత్రం 4:54 నుంచి సాయంత్రం 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. కులిక మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుంచి సాయంత్రం 5:37 వరకు. వర్జం మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమాంత చైత్ర శక సంవత్సరం చైత్ర 16 1947. వేద ఋతువు వసంతకాలం ద్రిక్ ఋతువు వసంతకాలం దైవ శైవ ధర్మ ఋతువు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజు వారి జాతకం. మేషరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గరి బంధువులు లేదా స్నేహితులతో ఒక సామాజిక సమావేశం లేదా పార్టీ చేసుకోవచ్చు. దీనిలో మీకు కొంత ముఖ్యమైన సమాచారం కూడా లభిస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుడితో మీ మనోవేదనను పరిష్కరించుకొని స్నేహితులు అవుతారు. మీరు ఈరోజు ఏదైనా ఆస్తి ఒప్పందం చేసుకుంటే అది మీకు నష్ట ఒప్పందం అవుతుంది. కాబట్టి కొంత సమయం వేచి ఉండాలి. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం ఉంటుంది. అలాగే పరిహారం ఏంటంటే ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు తమ స్వభావంలో కొన్ని మంచి మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి. దీంతో మీ సహోద్యోగులు కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు ఏదైనా మానసిక సమస్య ఉంటే దానికి పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. శారీరక ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఈరోజు మీ దినచర్యలో మార్పులు తీసుకోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. మీ స్నేహితులకు ఏదైనా ఖరీదైన బహుమతి ఇచ్చే ముందు మీ జేబును జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇలా చేయకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారిలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ లాభాలు వస్తాయి. మీరు ఈ సాయంత్రం స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారు రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొన్ని ప్రభుత్వ రంగాల నుండి కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ఈరోజు పూర్తవుతాయి కాబట్టి మీ ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయొచ్చు. ఈరోజు మీ సోదరులు సోదరీమణులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. ఇంటి నుండి దూరంగా పనిచేసేవారు ఈరోజు తమ కుటుంబ సభ్యులను మిస్ అవ్వచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న మిఠాయి సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇది మీ ప్రేమను మరింత పెంచుతుంది. ఈరోజు కొందరు తమ కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యలను తమ భాగస్వాములతో పంచుకుంటారు. కానీ ఎవరైనా మీకు సలహా ఇస్తే దానిపై చర్య తీసుకునే ముందు వేరొకరి సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి జాతకం. కన్యారాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమంలో ఎక్కువ సమయం పాల్గొంటారు. ఈ కారణంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీకు జ్ఞానాన్ని అందించే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు వ్యాపారం కోసం ప్రయాణించాల్సి రావచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లలు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి రాశి ఫలాలు. తులారాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు బిజీగా ఉండటం వల్ల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ కారణంగా మీరు సాయంత్రం వేళల్లో తలనొప్పి, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు పనితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఇంట్లో లేదా వ్యాపారంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఓపికగా ఉండి దానికి పరిష్కారం కనుగొనాలి. లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా మీకు తప్పుడు సలహా ఇవ్వచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివ జపమాల పఠించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీరు భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో ఆశించిన లాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ పాత స్నేహితులలో ఒకరితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని కూడా ప్లాన్ చేస్తారు. కానీ మీ సోదరుడి సలహా తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలి. కుటుంబంలో ఎవరైనా అవివాహితులకు ఉంటే వారికి మంచి అవకాశం రావచ్చు. వ్యాపారంలో ఆశించిన లాభం పొందిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. సామాజిక రంగంలో పనిచేసే వారికి కూడా ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ రాశి ఫలాలు. ధనుసు రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీ బంధువులతో కొంత సమయం గడుపుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించవచ్చు. అక్కడ చిన్నపిల్లలు సరదాగా గడుపుతూ కనిపిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొంత విభేదాలు ఉంటే అది కూడా ఈరోజు మెరుగుపడుతుంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఎందుకంటే వారు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి కొన్ని శుభవార్తలను వింటారు.
ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు తమ లోపాలను కనుగొని వాటిని మెరుగుపరచడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీరు ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే ఈరోజు మీరు ఆ సబ్జెక్టుపై ఎక్కువ శ్రద్ధ వహించే అవకాశం ఉంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఉన్న పాత సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కూడా ఖరారు చేస్తారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ భాగస్వామి నుండి ఫోన్లో కొన్ని శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో కూడా సంబంధాలలో ఏదైనా చికాకు ఉంటే ఈరోజు మీరు దాన్ని కలిసి ముగించుకుంటారు. ఆస్తి ఒప్పందం గురించి చర్చ జరిగితే ఈరోజు మీరు దాన్ని కొనుగోలు చేయడంలో విజయవంతమవుతారు. కానీ దీనికోసం ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవాలి. ఈ సాయంత్రం మీ తల్లికి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒక స్నేహితుడిని లేదా పొరుగువారిని కలవడం ఆనందంగా ఉంటుంది. ఇది మీ స్నేహాన్ని మరింత పెంచుతుంది. మీరు ఈరోజు షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈరోజు మీ బడ్జెట్ను రూపొందించడం ద్వారా పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివశాలిస పారాయణం చేయాలి. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.